హలో ఎవ్రీవన్, నేను మీ లక్ష్మీ రాజశేఖర్. ఈరోజు ఒకరికి మార్నింగ్ గ్రౌండ్ నుంచి వస్తూ ఒక బ్రదర్కి విజిటింగ్ కార్డ్ ఇచ్చాను. బ్రదర్, మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా అని అడిగాను. మాకు సెంటిమెంట్ మేడం, మేము ఇన్సూరెన్స్లు తీసుకోము, ఏ ఇన్సూరెన్స్లు తీసుకోము మా ఫ్యామిలీ అన్నారు. సరే, మీరు ఒక 2 డేస్ బయటకు వెళ్తే ఇంట్లో ఎంత ఇచ్చి వెళ్తారు అని అడిగాను. ఒక 3000 ఇస్తామన్నారు. ఒక 1 వీక్ బయటకు వెళ్తే అన్నాను, ఒక 10,000 ఇస్తామండి అన్నారు. సో లేదు, ఒక నెల రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు, ఎంత ఇచ్చి వెళ్తారు అంటే ఒక 50,000 ఇచ్చి వెళ్తామన్నారు. మా పర్మనెంట్గా లేకపోతే ఎంత ఇస్తారు? సో ఇన్సూరెన్స్ అనేది మీరు సెంటిమెంట్ నేను కాదనట్లేదు, వెనక బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటే ఓకే, మీకు ఇన్సూరెన్స్ అవసరం లేదు. బట్ ఇన్ కేస్ లేనప్పుడు ఈ పిల్లల ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు కదా. మీరు ఉన్నప్పుడే ఫ్యామిలీ గెట్ ఆన్ అవ్వడం అందరికీ కూడా కష్టంగా ఉంటుంది ఎవ్రీ మంత్ వచ్చేటప్పటికి. బట్ లేనప్పుడు ఎలాంటి పరిస్థితి? ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ బట్టి ఎవ్రీ ఇయర్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడ ఏది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు సంవత్సరానికి ఎంతైతే సంపాదిస్తారో ఇంటూ మినిమం 10 నుంచి 20 టైమ్స్ అన్నది ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఇంకేమైనా మీకు పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్ అవి ఉంటే కనుక ఇంకా అడిషనల్ దాని ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. సో ఏది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. నిన్న రీసెంట్గా చూసాము, లైక్ ఒకరు మాస్టర్ 28 ఇయర్స్ నైట్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. బట్ హెల్తీగా ఫిట్గా ఉన్నారు. బట్ ఎవరి రాత ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి జస్ట్ ముందు జాగ్రత్తగా ఒకటి ఇన్సూరెన్స్ చేసుకుని ఉంటే బెటర్ కదా అనే ఉద్దేశంతో అడిగాను. దెన్ అది మీ ఇంట్రెస్ట్, బట్ నేను అవేర్నెస్ ఇస్తున్నాను అని చెప్పేసి తనతో డిస్కస్ చేశాను నేను.